మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. సేవకు ప్రతిరూపం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం జమాతే ఖుద్దాముల్ ముస్లిమీన్ కమిటీ. గుంతకల్ పట్టణంలో సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలిచిన జమాతే ఖుద్దాముల్ ముస్లిమీన్ కమిటీ మరోసారి తమ మానవత్వాన్ని చాటుకుంది. గత 12 ఏళ్లుగా నిరంతరం ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ కమిటీ నిరుపేదల జీవితాల్లో ఆశా కిరణంగా నిలుస్తోంది. నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం, రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం, కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారికి ఆర్థిక తోడ్పాటు అందించడం, ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్య ఖర్చులకు సహాయం చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కమిటీ నిరంతరం నిర్వహిస్తోంది. అంతేకాక అనాథ శవాలకు తమ సొంత ఖర్చులతో మత సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మానవత్వానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల చిప్పగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్డోనా గ్రామం వెలుపల 7వ కాలువ పెద్దవంక సమీపంలోని ఒక పొలంలో గుర్తు తెలియని ముస్లిం మగ వ్యక్తి వడదెబ్బ కారణంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతుని వయస్సు సుమారు 60 నుండి 65 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు 3 రోజుల పాటు ఫోటోలను సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ సమాచారం కోసం పోలీసులు వేచి చూశారు. అయినప్పటికీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో పోలీసులు జమాతే ఖుద్దాముల్ ముస్లిమీన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ రఫీకి సమాచారం అందించారు. దీంతో కమిటీ యువకులు వెంటనే ముందుకు వచ్చి ఎవరూ లేని ఆ గుర్తు తెలియని మృతదేహానికి ముస్లిం సంప్రదాయాల ప్రకారం గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. తమ సొంత ఖర్చులతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నిజమైన మానవత్వాన్ని చాటుకున్నారు. జీవించి ఉన్నప్పుడు సహాయం చేయడం ఎంత గొప్పదో, మరణించిన తరువాత చివరి గౌరవం ఇవ్వడం కూడా అంతే గొప్ప సేవ అని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మతానికి అతీతంగా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జమాతే ఖుద్దాముల్ ముస్లిమీన్ కమిటీ సేవలను పట్టణ ప్రజలు ప్రశంసిస్తూ ఇలాంటి సేవా సంస్థలు సమాజానికి ఆదర్శమని అభినందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో కమిటీ ప్రెసిడెంట్ ఎండి రఫీక్, నౌషాద్ అలీ, దోవల్, జీలాన్, రహీం, చంద్, నూర్ మహమ్మద్, సయ్యద్ అమీర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. ఏమనగా చిప్పగిరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాము. అతను గుర్తు తెలియని శవము ఎండకు పొలంలో ఇది బెల్డోనా పొల పరిసర ప్రాంతంలో చనిపోయి ఉన్నాడనమాట. ఆ ఊరి వాళ్ళు చెప్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అతన్ని తీసుకొని హాస్పిటల్లో ఒక 2-3 రోజులు అట్లే ఫ్రిడ్జ్లో పెట్టినాము. పెట్టి అక్కడక్కడ ఈ బాడీ ఫోటోలు తీసుకొని విచారించినాము. గుర్తింగా విచారిస్తున్నా కూడా ఏం కనపడం లేదు. ఇది ముస్లిమ్స్ మెజారిటీస్ దానికి బోర్డు వాళ్ళకి, జమాత్ వాళ్ళకి చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు వచ్చేసి దానికి అంతా సహాయతము, ఫార్మాలిటీస్ అన్నీ వాళ్ళే దాపరానికి అతనికి ఏది చేసే ఖుద్దామే కమిటీ, ముస్లిం కమిటీ గుంతకల్.